హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా. మీలో ఎంతమంది ఈ ధనుర్మాసాన్ని చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది వైష్ణవులకి చాలా ప్రత్యేకమైనది అండ్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తారు. చాలామంది చేస్తారనమాట. అంటే పొద్దున్నే లేచి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి తలస్నానం అదంతా కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అలాగే స్వామివారికి నివేదనగా పొంగల్ చేసి నైవేద్యం పెడతారనమాట. అలాగే గోదా అమ్మవారు రచించిన పాసురాలు ఉంటాయి కదా, సో వాటినైతే ఈ 30 రోజులు కూడా పారాయణ చేస్తారు. అవి మనకి ద్రవిడ భాషలో ఉంటాయి, అంటే తమిళంలో ఉంటాయి అన్నమాట. కొంచెం కష్టంగా ఉంటుంది మనం పలకడానికి. వైష్ణవులకి అది ఫస్ట్ నుంచి బాగా అలవాటు కాబట్టి, అలాగే వాళ్ళు బాగా నేర్చుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఈజీ అవుతుంది. మనం కూడా శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మనకు కూడా అలవాటు అయిపోతుంది. కాకపోతే నేను ఎప్పుడూ చేయలేదు. మాది పూసపాటి రాగే కదా, అక్కడ రాజులు ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువగా ఈ ధనుర్మాసాన్ని చేసేవారనమాట. చాలా బాగుంటుంది వాళ్ళు చేసే పూజా విధానం అదంతా కూడా. అలాగే ఈ 30 రోజులు కూడా మేలుకొలుపు అని చెప్పి విష్ణుమూర్తిని నిద్ర లేపడం అని చెప్పి ఆ ప్రక్రియ చేస్తారనమాట. మేలుకొలుపుగా అంటే భజనలు అన్నీ చేసుకుంటూ ప్రతి వీధి కూడా స్వామి పాటలు పాడి భజన చేస్తూ మేలుకొలుపు చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ప్రసాదాలు చాలా బాగుంటాయి వైష్ణవులు చేసే ప్రసాదాలు అయితే. ఇంకా ఇది చాలా ప్రత్యేకమైనది అనమాట. అలాగే మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే కనీసం దీపారాధన అయినా చేసి స్వామి గోవిందనామాలు కానీ లేదు అంటే విష్ణు సహస్రనామాలు కానీ ఇవి ఒకవేళ విష్ణు సహస్రనామాలు చదవకపోతే శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం ఉంటుంది కదా, సో దాన్ని 3 సార్లు చదవమని చెప్తారు. అలా చదివితే విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్టు అవుతుంది అని అంటారనమాట. మనకి శక్తి ఉంటే పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి దీపారాధన చేసుకుని స్వామికి పొంగలి నివేదన చేయొచ్చు. లేదు అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని స్వామికి నివేదన చేసుకుని స్వామికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు అనమాట. అలాగే వైష్ణవ ఆలయాలు అయితే మాత్రం కలకల్లాడిపోతూ ఉంటాయి ఈ ధనుర్మాసంలో. సో ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం మనకి మకర సంక్రాంతి రోజు వస్తుంది కదా, సో ఆ రోజున గోదా కళ్యాణం చేస్తారనుకుంటా. చాలా బాగుంటుంది. దీని గురించి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ధనుర్మాసం గురించి అలాగే తిరుప్పావై పాసురాలు చదువుతారా మీలో ఎవరైనా నాకు చెప్పండి. నేనైతే లైఫ్లో ఒక్కసారైనా ఇలా చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అలాగే డిలే అయిపోతుంది అనమాట. కన్ఫర్మ్గా ఒకరోజు ఖచ్చితంగా చేస్తానని నమ్మకం ఉంది. సో విష్ణు కొంచెం పెద్ద అయిన తర్వాత చూడాలన్నమాట. ఇంకా ఇవాళ అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్ తోటి నేను మీ ముందుకు వచ్చేసానండి. సో మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి అంటే స్నానం అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. అత్తయ్యగారు మావయ్య గారు వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో మావయ్య గారు వచ్చేసి ఈ పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. మావయ్య గారు కూడా రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే ఇది వింటర్ కదా, సో దానివల్ల ఏమవుతుందంటే టైం అస్సలు సరిపోవట్లేదు అనమాట. అదే సమ్మర్లో అయితే చాలా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ వింటర్లో ఏంటంటే చలికి అస్సలు లేవాలనిపించదు, అలాగే టైం కూడా తొందరగా అయిపోతుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే ముందు అయితే స్నానం చేసేసి ఆ తర్వాత అయితే వంటగదిలోకి వచ్చి ఇవన్నీ చేసేసుకుంటున్నాను. నిన్న ఇడ్లీ పిండి అది నానబెట్టేసి రుబ్బేసి ఉంచాను అనమాట. ఇది మండే రోజు తీసిన వ్లాగ్.
సో మార్నింగ్ ఇంకా బెండకాయలు అయితే ముందు రోజు తరిగి ఉంచేశారు అత్తయ్య గారు. సో వాటిని అయితే వేయించేసాను. ఇంకా క్యాబేజీ పచ్చడి కోసం క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటో వీటన్నిటిని కుక్కర్లో పెట్టేశాను. ఇంకా దాన్ని అయితే నీళ్ళు వార్చేసి కొంచెం మూకుడులో నూనె వేసుకుని అందులో ఒక 2-3 నిమిషాలు, అంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. సో ఆ పచ్చడిలోకి మనకి ఏంటంటే కొంచెం నూనెపప్పు అలాగే ధనియాలు వేయించి వేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అనమాట, బాగుంటుంది. ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అందులోనే ఒక వెల్లుల్లి 4-5 రెబ్బల్లా వేసేసుకుని దాంతోపాటు చింతపండు ఇవన్నీ కూడా వేసేసుకుని పచ్చడి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. మార్నింగే వంట అయిపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఒకసారి బద్దకించాను అనుకోండి, అంటే ఇవాళ లేట్ అయిపోయింది ఏదో ఒకటి కలిపి ఇచ్చేద్దాం అని అనుకున్నాను అనుకోండి, ఇంకా అంతే. ఆ తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఇవన్నీ చేయాలని అనిపించదు అనమాట. సో మార్నింగే వంట అయిపోతుంది మధ్యన. సో నాకు కొంచెం హ్యాపీగా ఉంది. మా వాడు ఏదో పనున్న వాడిలాగే లేచిపోతాడు నాతో పాటు. ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు కొంచెం సేపు అటు ఇటు చూస్తూ ఉంటారు, నేను కూడా మధ్య మధ్యలో అని చూస్తూ అలా పనులు అయితే కానిచ్చుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే పూజ కోసం మావయ్య గారు అన్నీ రెడీ చేసుకున్నారు కదా, వీడు వెళ్ళిపోతాడు అనమాట. గంట వాయించేస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని. సో మావయ్య గారు కూడా ఇష్టపడతారు, ఇంకా వాడికి బొట్టు పెట్టి అలాగే వాడిని పట్టుకుని శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటారు. ఇంట్లో నేను పని చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు పట్టుకుంటారనమాట, అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ. అలాగే లక్కీని కూడా మధ్య మధ్యలో దానికి జడలు వేస్తూ ఉండాలి, తర్వాత దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉండాలి. సో అటు ఇటు అన్నీ చూస్తూ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో దానికైతే పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు. మీరు ఇంకా పప్పులు అవన్నీ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మినప్పప్పు ఒకటే వేస్తాను అనమాట. కాకపోతే ఇందులో మినప్పప్పు తర్వాత శనగపప్పు ఈ 2 కలిసిపోయి అందుకు ఆ 2 వేయాల్సి వచ్చిందనమాట. దీనికి ఓన్లీ ఆవాలు, మినపప్పు, పోపు ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే మెంతులు బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదని చెప్పి నేను మెంతులు అయితే వేస్తున్నాను. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. బాక్సులు కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట, రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు 8 అలా అవుతుంది. సో ఈలోగా కొంచెం నేను డీటాక్స్ డ్రింక్ లాగా తాగుతున్నాను అనమాట. అంతకుముందు చాలా రోజుల క్రితం ఈ పౌడర్ అయితే నేను షేర్ చేశాను. వాము, జీలకర్ర, తర్వాత సోంపు ఈ 3 కలిపి పొడి చేసి పెట్టాను అనమాట, రోస్ట్ చేసేసి. సో దాన్ని అయితే ప్రతిరోజు మార్నింగ్ ఒక 1/2 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అది మనకి గట్ హెల్త్కి బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే డైజెషన్ బాగా అవడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇది వింటర్ కదా, సో వేడివేడిగా పొద్దున్నే ఏదైనా తాగితే బాగుంటుంది కదా, అందుకు ప్రతిరోజు ఇది అలవాటు చేసుకున్నాను. ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ముగ్గు వేస్తున్నా. బయటకు వెళ్ళాలంటేనే చలేసి వస్తుంది. ఇంత చలిగా ఎప్పుడూ అనిపించలేదు నాకు. ఈ ఇయర్ అయితే చాలా బాగా చలిగా అనిపిస్తుంది. సో నా ముగ్గు చూసి భయపడకండి, కొంచెం అటు ఇటు అయిపోయిందనమాట. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ లక్కీని అయితే స్కూల్కి తీసుకువెళ్తున్నాను. ప్రతిరోజు మా హస్బెండ్ తీసుకువెళ్తారు. అసలు ఇంటికే బస్సు వస్తుంది. కాకపోతే మేము ఉండే ఏరియాలోని రోడ్లు అవి వేస్తున్నారనమాట. సో రోడ్లు వేస్తున్నారని అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అది ఇంకా డిలే అవుతూ తవ్వేయడం, తర్వాత రోడ్డు వేయడానికి అవన్నీ టైం పడుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే బస్సులు అయితే ఇంటి దగ్గరికి రావట్లేదు అనమాట, కొంచెం దూరం తీసుకువెళ్ళాలి. సో లక్కీని అయితే తీసుకువెళ్ళాను. ఇంకా మా మావయ్య గారు వచ్చేసి బాదం పిక్కలు అవన్నీ ఇస్తున్నారనమాట. ప్రతిరోజు పాప ఆయన గుర్తు చేస్తూ ఉంటారు, తిన్నారా 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 అని. సో లక్కీకి అస్సలు బాదం పిక్కలు తినట్లేదండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు రోజుకి వీక్ అయిపోతుంది. తినవే బాబు అని ఎంత ఇది చేసినా కూడా తినట్లేదు. బతిమాలి తినిపించాల్సి వస్తుంది. ఇంకా తర్వాత అత్తయ్యగారేమో మళ్ళీ మా కోసం బెండకాయలు వేయించారనమాట. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము. పొద్దున్న వాళ్ళిద్దరి కోసమే వేయించాను. ఇంకా తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. విష్ణు పడుకున్నప్పుడు నేను కూడా పడుకున్నాను. ఇవాళ మార్నింగ్ చేసిన ఐటమ్స్ ఏం లేవన్నమాట. సో పెసరట్లు వేద్దామని అనుకుంటున్నాను. పెసరట్లు అంటే ముడి పెసలు ఉంటాయి కదా, సో వాటితో చేస్తారు. అలాగే పెసరపప్పుతో చేస్తారు. మీరు ఏ టైప్లో చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. దీంతో అయితే పెసరట్లు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను.
ఈ పెసరపప్పు వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకుంటాను అనమాట. ఇందుకే నేనైతే పెసరట్లు వేయడానికి పెసరపప్పుతోటి వేస్తున్నా అనమాట. ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా, అదే మొక్క పెసలు అంటారు, సో వాటితోటే చేస్తాను. కాకపోతే అత్తయ్య గారు వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని అన్నారని అప్పటికప్పుడు అంటే ఒక 2 అవర్స్ ముందు అనుకున్నాం కదా, సో ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఇలా చేసేసాం అనమాట. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కలర్ తేడా అంతే. అలాగే అన్నంలోకి కూడా మేము పెసరట్లు నంచుకుంటాము. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వేడి వేడి అన్నం పెట్టేసుకుని మొక్క పెసలు ఉంటాయి కదా, సో వాటితోటి పెసరట్లు వేసుకుని ఆ 2 కలిపి తింటాం అనమాట. అందులోకి మనకి పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీలో ఎవరికైనా ఇది తెలిస్తే చెప్పండి నాకు. ఉత్తరాంధ్రలోని ఎక్కువ తింటారనమాట ఇలాగా. సో అలా నానబెట్టేసిన తర్వాత ఇంకా లక్కీ అయితే స్కూల్ నుంచి వచ్చింది, సో దానికోసం అని చెప్పి ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం శాండ్విచ్లా రెడీ చేద్దామని అనుకున్నాను. బ్రెడ్ ఉందన్నమాట. అయితే ఇందులో స్టఫ్ అయితే ఎప్పుడు ఉండదులేండి, అంటే ఆలు ఉడికించి ఉందనుకోండి స్టఫ్ పెడతాను, లేదు అంటే అప్పటికప్పుడు కొంచెం ఈజీగా హెల్దీగా అయిపోయేటట్టు ఇలా చేస్తాను అనమాట. ఉల్లిపాయ ఇంకా టమాటో ఈ రెండింటిని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఈ బ్రెడ్కి ఏంటంటే కొంచెం పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది కానీ లేదా టమాటో సాస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్పుడు నాకు అనిపించే మూడ్ బట్టి దానికి అప్లై చేస్తాను అనమాట. ఇవాళ అయితే పిజ్జా సాస్ ఉంది, సో దాన్ని అయితే అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత దాని మధ్యలోని టమాటో ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవైతే పెట్టేసి కొంచెం మనకి పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే వేస్తాను. ఇంకా దాని మీద కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తాను. దాంతోపాటు కొంచెం సాల్ట్ లైట్గా చల్లి చీజ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేసి ఇంకో బ్రెడ్ తోటి దాన్ని కప్పి శాండ్విచ్ అయితే రెడీ చేస్తాను అనమాట. కాకపోతే ఇదంతా చేసేటప్పటికి లక్కీ ఏమో ఇది నాకు వద్దు, ఓన్లీ నాకు చాక్లెట్ సిరప్ వేసేసి నాకు బ్రెడ్ కాల్చేసి ఇవ్వమ్మా అంది. సో ఇంకా దానికైతే మళ్ళీ వేరేగా రోస్ట్ చేసేసి దాని మీద చాక్లెట్ సిరప్ అయితే వేసేసి ఇచ్చాను. ఆ తర్వాత ఇది అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత తింటాను అనమాట. ఇంకా ఇందులో ఒక ట్రయాంగిల్ అంటే ఒక పెయిర్ ఇద్దరికి వస్తుంది అనమాట. సో ఎక్కువ తినాలనుకుంటే ఇది ఒక్కొక్క పెయిర్ లాగా తినొచ్చు, 2 హాఫ్స్ అనమాట. కాకపోతే ఎలాగో నైట్కి పెసరట్లు కాబట్టి మళ్ళీ పొట్ట హెవీ అయిపోతుందని ఒక్కొక్క ట్రయాంగిల్ లాగా తీసుకున్నాము. సో ఇది ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంచుమించు మనకి పిజ్జా టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఎప్పటి నుంచో శాండ్విచ్ మేకర్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను, కానీ ఎందుకో బద్ధకం అనమాట. అంటే అమెజాన్లో పెట్టుకోవాలి, అలాగే ఎప్పటికప్పుడు మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది వేస్ట్ ఏమోలే వద్దులే అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటివి ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు అయితే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, సో తీసుకోవాలి. అలాగే వాఫిల్ మేకర్ ఉంటుంది కదా, సో దాన్ని ఎప్పటి నుంచో లక్కే అడుగుతుంది, సో 2 ఉండే విధంగా తీసుకుందాం అని అనుకుంటున్నాను, చూడాలి. కానీ ఎప్పుడు ఎక్కువ గాడ్జెట్స్ ఎక్కువ అయిపోతే కిచెన్ మొత్తం ఎక్కడ పెట్టుకోవాలా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ప్లేస్ సరిపోదు, ఎన్ని వస్తువులు ఉన్నా కూడా మనకు సరిపోదు అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఉపయోగం ఉందో దానివల్ల, అలాగే ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇలాంటి వాటికి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకున్నాను. హైదరాబాద్లో చలి చాలా ఎక్కువ ఉంది కదా, అసలు లక్కీకి ట్యూషన్కి తీసుకెళ్ళి దిగపెట్టేసి వచ్చాను. యాక్చువల్గా రోజు మా హస్బెండ్ తీసుకెళ్తారు, ఇవాళ ఏంటంటే పాపం బాగా అలసిపోయారు, సరేలే నేను తీసుకెళ్తానులే అని చెప్పి నేనైతే తీసుకెళ్ళి లక్కీని దిగపెట్టేసి వచ్చాను. చాలా చలేస్తుంది, బయట జలుబు చేస్తుందేమో అని భయంగా ఉంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిన్నర్కి ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా పెసరట్లు లాగేనండి, సేమ్ పెసరపప్పుతో చేసిన పెసరట్లు అంతే. కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసాను, దాంట్లోనే బియ్యం ఇంకా పెసరపప్పు నానపెట్టి పెట్టాం కదా, ఆ 2 కలిపి వేసేసాను. ఇంకా దీన్ని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా
సో పిండి అయితే ఆడిచ్చేసాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర అన్నీ వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. లేదు అంటే ఈ టైంలో అయినా సాల్ట్ వేసుకోవచ్చు. సో మొత్తం బాగా కలిపేసుకుని ఇంకా ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటిని పైనుంచి వేసుకోవాలి కాబట్టి ఉల్లిపాయలను అయితే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగేసుకుని ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా చాపింగ్ చేసుకునేది, సో అందులో అయితే వేసేసాను. చక్కగా మంచిగా చిన్న చెక్కులాగా అయిపోతాయి అన్నమాట. ఇందులో మిక్సీ సౌండ్ కానీ వచ్చిందనుకోండి, మా వాడు ఎక్కడున్నా సరే వచ్చేస్తాడు. ఆ సౌండ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలామంది పిల్లలు భయపడతారు కదా, వీడైతే అస్సలు భయపడ్డు. చాలా ఇష్టం అనమాట ఆ సౌండ్ అంటే. వచ్చి వాడి చేతులు పెడతానని గోల్ చేసేస్తూ ఉంటాడు. ఈ మిక్సీ తీసుకున్నది ఫుడ్ ప్రాసెసర్ కోసం వెతికి వెతికి మరీ తీసుకున్నానమాట. 8000 అలా పెట్టి. అయితే ఇది చాలా తక్కువ అనమాట నేను వాడింది. ఇందులో మనం పిండి కలుపుకోవచ్చు, అలాగే చాప్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇది నేను వాడిన తర్వాత కడుక్కోవడానికి టైం వేస్ట్ ఎప్పుడు వాడననమాట. కొంచెం కొంచెం మొత్తంలో ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి చెక్కు తరిగేసుకుంటాను. అలాగే తురుముకి కూడా నేను ఎక్కువగా ఇది వాడను. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నాను, ఇది తీసుకున్నందుకు కనీసం ఇలాంటప్పుడైనా వాడితే బాగుంటుంది కదా అని. సో అలా అనిపించినప్పుడు మాత్రం ఈ ఫుడ్ ప్రాసెసర్ తీసి ఉపయోగిస్తాను అనమాట. ఎందుకంటే ఇది పెట్టి దాంట్లో ఇవన్నీ వేసుకుని, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దాంతో పాటుగా మళ్ళీ చేసేసుకున్న తర్వాత కడుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా, సో దాని బదులు నేను చేతితో చేసేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు ఎక్కువ వాడను అనమాట. బట్ ఇలాంటి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాడతాను. సో ఇవాళ అయితే ఉల్లి పెసరట్లు వేసుకుంటున్నాం అనమాట. ఇంకా పెసరట్లోకి కాంబినేషన్గా ఉప్మా కూడా చేశాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ చేసిన చట్నీ ఉందన్నమాట. సో దాంతో అయితే సర్వ్ చేసుకుంటున్నాము. ఇంకా లక్కీ అయితే ట్యూషన్ నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత అందరం కలిసి ఒకేసారి డిన్నర్ చేసేస్తాము. ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. సో ఈ వ్లాగ్లో అయితే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే చూసారు. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ప్రతిరోజు వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏదైనా మంచి మూమెంట్ ఏదైనా ఉన్నప్పుడు తీస్తాను. కానీ అవి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి నాకు టైం సరిపోవడం లేదనమాట. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్